అందుకే చెబుతున్నాను, గదిలోనికి వెళ్ళి తలుపు వేసి కూసో. నీకు ఏడు పోతుందా? ఏడు. మాటలే రావట్లేదా? ఏడు. కూర్చొని ఏడు. నువ్వు తిట్టుకోవాలనిపి తిట్టుకో, అక్కడ తిట్టుకోపోయి. నువ్వు ఎంత తేడానో చెప్పాలనిపిస్తుందో చెప్పుకో, అక్కడ పోయి ఆయన చెప్పుకోపో. నీకు ప్రార్థన చేయబుద్ధి గట్లేదు, ఆ మొక్క కూడా చెప్పుకోవాడు. కూర్చొని మామూలు కూర్చొని సతికిల పడి కూర్చొని చెప్పు, నా ప్రార్థన చేయబుద్ధి గట్లా. ఆ మాట చెప్పిరా. కానీ ప్రార్థనలో ఎంత సమయం గడపకూడతావో అంత సమయం కూర్చొని రా, అంతే. అక్కడ జరిగే కార్యం నీకు అర్థమైద్ది. వెధవగా పోయినోడివి ధన్యుడిగా తిరిగి వస్తావు బయటికి. పూర్తి నిరాశ నిస్పృహలో వెళ్ళిన నువ్వు ఆనంద తైలముతో అభిషేకింపబడి బయటకు వస్తావు. ఉంది రహస్యం అక్కడ, అంతే. అందుకే వాడు ప్రార్థనను దొంగిలించలేడు, కానీ ప్రార్థన గదికి నువ్వు వెళ్లకుండా అడ్డగించగలడు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన గదిని దొంగిలిస్తాడు సాతాను అని.